తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి కంచుకొట్టుకున్న రాజమండ్రి నగరం, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాలను అధికార వైసీపీ తన ఖాతాలో వేసుకునేందుకు వ్యూహం రచించింది. అధికార పార్టీ రాజమండ్రి నగరం నుంచి ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ను, రాజమండ్రి రూరల్ నుండి ప్రస్తుతం రామచంద్రాపురం నుండి గెలిచి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రంగంలోకి దింపింది. గత కొన్ని పర్యాయాలుగా రాజమండ్రి నగరం, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటగా ఉన్నాయి. గత ఎన్నికల్లో సీఎం జగన్ వేవ్ను కూడా తట్టుకుని రాజమండ్రి నగరం, రూరల్ సీట్లలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. రాజమండ్రి నగరం నుంచి ఆదిరెడ్డి భవానీ విజయం సాధించగా, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బొచ్చయ్య చౌదరి విజయం సాధించారు. 2 పర్యాయాలుగా ఈ 2 నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించింది. ఈ 2 నియోజకవర్గాల్లో టీడీపీ, గోరంట్ల బొచ్చయ్య చౌదరి ప్రభావం అధికంగా ఉంటుంది. ప్రస్తుతం టీడీపీ జనసేన పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం జనసేన కేటాయించే అవకాశం ఉంది. రాజమండ్రి నగరం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి వాసుకి కేటాయించారు. రాజమండ్రి నగరం విషయానికి వస్తే అధికార పార్టీ వైసీపీ నుంచి గత ఎన్నికల్లో రౌతు సూర్యప్రకాష్ పోటీ చేసి ఓటమి చవిచూశారు. అప్పటి నుండి నగరంలో పెద్దగా యాక్టివ్గా తిరగలేకపోయారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న మార్గాని భరత్ రాజమహేంద్రవరం నగరం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. భరత్ ఇటు నగరంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే రాజమండ్రి ఇన్ఛార్జ్ బాధ్యతలు దక్కించుకున్నారు. అందులో భాగంగానే గుడ్ మార్నింగ్ రాజమండ్రి లాంటి పలు కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరవుతున్నాడు. రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పటి నుంచి మొదటి రాజమండ్రి నగర్లో తన మార్కు వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. రాజమండ్రి నగర్లో భరత్ మార్క్తో పాటు వైసీపీ తన ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు ఎక్కువగా చేస్తుందని చెప్పాలి. అయితే కొద్ది రోజుల క్రితం కొన్ని కారణాల దృష్ట్యా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును, ఆదిరెడ్డి వాసును అరెస్ట్ చేయడంతో కొంత సానుభూతి టీడీపీ సొంతం చేసుకుంది. ఆ సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రికి వచ్చి ఆదిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించడంతో టీడీపీకి బాగానే మైలేజ్ పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. మొదటి నుంచి క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న టీడీపీ మరింత బలం చేకూర్చుకుందని కార్యకర్తలు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అంగబలం, ఆర్థిక బలం పుష్కలంగా ఉన్న ఎంపీ భరత్కు సామాజిక బలం తోడుగాడంతో రాజమండ్రి నగరంలో గట్టి పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. అధికార వైసీపీ టీడీపీని కొల్లగొట్టేందుకు సరైన వ్యూహంలో భాగంగా ఎంపీ భరత్ను బరిలోకి దింపారని చెబుతున్నారు. ఇక ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో 2 మండలాలు, కొన్ని వార్డులు రాజమహేంద్రవరం కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. రాజమహేంద్రవరం రూరల్, కడియం 13 వార్డులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గం మొదటి నుంచి టీడీపీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చౌదరి 2 పర్యాయాలుగా ఎమ్మెల్యేగా గెలుపొందుతున్నారు. టీడీపీ తరఫున గోరంట్ల బొచ్చయ్య చౌదరి వైసీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజుపై సుమారు 10,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు ఇచ్చే ఆలోచనలో ఉన్నప్పటికీ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీటు ఖచ్చితంగా జనసేనకు దక్కే అవకాశం కనిపిస్తోంది. జనసేన మొదటి నుంచి రూరల్ నియోజకవర్గంలో బలంగా ఉంది. గత ఎన్నికల్లో సుమారు 30,000 ఓట్లు సాధించింది. గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన కందుల దుర్గేష్కి రూరల్ సీటు కావాలని అడుగుతున్నట్లు సమాచారం. కందుల దుర్గేష్ జనసేన పార్టీలో జిల్లాలోనే కీలక నేతగా ఉండడంతో ఈ స్థానం గెలిచే అవకాశం ఉన్నదని అడుగుతున్నట్లు సమాచారం. జనసేనకు ఈ స్థానం ఇస్తే గోరంట్లకు ఎక్కడి నుండి అవకాశం దక్కుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే. జనసేన అభ్యర్థికి అవకాశం ఇస్తే గోరంట్ల మద్దతు అత్యంత కీలకమని విశ్లేషకులు అంటున్నారు. ఒక పక్క టీడీపీ కంచుకోట, మరోపక్క జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇది ప్రధానమైంది కావడంతో ఈ నియోజకవర్గంలో ప్రత్యర్థులకు అంత ఈజీ కాదని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను నియోజకవర్గం మారుస్తూ రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించింది. మంత్రి వేణు జగన్ చెప్పిన విధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారని మీడియా ముఖంగా చెప్పడంతో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని రూఢి అయింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 2,50,000 పైగా ఓట్లున్న పెద్ద నియోజకవర్గం. అయితే ఈ నియోజకవర్గంలో బీసీ ఓట్లు అత్యధికంగా ఉండడంతో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆ సామాజిక వర్గంలో మంచి పేరు తెచ్చుకున్న మంత్రి వేణును రంగంలోకి దింపారు. ఈ నియోజకవర్గం బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండడంతో ఆ సెంటిమెంట్ను రాజకీయంగా తెరపైకి తీసుకుని రావడంతో పాటు పక్క నియోజకవర్గం రాజానగర్ ఎమ్మెల్యే కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడం కొంత కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. ఒకప్పుడు కడియం నియోజకవర్గంలో జక్కంపూడి కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కడియం నియోజకవర్గం ఉన్నప్పుడు 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన జక్కంపూడి రామ్మోహన్ రావు కొడుకు జక్కంపూడి రాజా పక్క నియోజకవర్గంలోనే ఉండడంతో ఆ ప్రభావం కూడా ఈ నియోజకవర్గంపై కనిపిస్తోంది. అధికార పార్టీ ఒక బీసీ ఓటు బ్యాంక్ కొలగొడుతూనే మరోపక్క కాపులను సమీకరించే విధంగా ప్రత్యర్థులను ఓడించేందుకు పెద్ద ప్లాన్ వేసిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ నియోజకవర్గంలో బీసీల తర్వాత ఓటు బ్యాంక్ కాపులకు కూడా దగ్గరగానే ఉంది.
జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్కి సీటు మాత్రం వస్తే కాపులు మద్దతు పలికే అవకాశం ఉంది. టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చి చౌదరి కేటాయిస్తే తనకు ప్రత్యేక వర్గం అన్ని సామాజిక వర్గాల్లోనూ లేకపోలేదు. దీంతో ఈ నియోజకవర్గంలో ఫైట్ ఏ విధంగా ఉండబోతుందని విశ్లేషకులు సైతం అంచనాలు వేయలేకపోతున్నారు. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు అధికార వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో అధికార పార్టీ మరింత బలం పెంచుకునేందుకు పూర్తి స్థాయిలో వ్యూహాలు రచిస్తోంది. ఆ వ్యూహాలను బద్దలు కొట్టేందుకు తెలుగుదేశం పార్టీ ఎటువంటి వ్యూహం రచిస్తుందో వేచి చూడాల్సింది. అయితే ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాల్లో నువ్వా నేనంటూ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.